వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అన్నదాత పోరు కార్యక్రమం నెల్లూరు జిల్లా కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి విచ్చేసి వైసీపీ నేతలతో కలిసి ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి ఆర్డీఓ వంశీకృష్ణకు 15 మందితో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా మరియు ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్నదాతల తరపున పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకి, ప్రింట్ అండ్ మీడియా ప్రతినిధులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి ధర్నాలు స్టార్ట్ చేయటము 3వ నెల నుంచే జరగటం ప్రారంభమైంది. గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకే ఇటువంటి ధర్నాలు చేయటం అనేది దౌర్భాగ్యమైన విషయం. అయితే 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పటం, చెప్పిన ఏది కూడా పాటించకుండా పోవటం చేయటం అనేది చాలా దారుణమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించాడు, ప్రజల్ని ఏ విధంగా అయినా మోసం చేయొచ్చు అనేది ఆయన మైండ్లో ఉన్నది. ఆ పద్ధతిలోనే 14, 19 మధ్య అట్నే చెప్పాడు. రుణమాఫీ అని చెప్పేసి ప్రజల్ని, రైతుల్ని మాత్రం చాలా ముంచడం జరిగింది. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఆయన చెప్పిన పథకాలన్నిటికీ రైతులకి ఈరోజు నరకం చూస్తున్నారు. యూరియా బస్తా దొరక్క క్యూలో నిలబడి రోజులు పొడిగించడం, క్యూలో నిలబడి వెయిట్ చేస్తున్నా కూడా ఒక బస్తా దొరికే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన పథకాలు దేవుడిగా 99 పైసలకు ఎకరా భూమిని ఇవ్వటం జరుగుతుంది. 99 పైసలకు పెద్ద కోటీసులకి, పెద్ద ఇండస్ట్రియలిస్టులకి 99 పైసలకి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? వాళ్ళకి డబ్బులు లేకపోతే ఇండస్ట్రీ ఏ విధంగా పెడతారు? అటువంటి వాళ్ళకి ఎకరాలు 100 కోట్ల రూపాయలు చేసే భూమిని ఒక్కొక్కరికి దారాదత్తం చేస్తూ దివ్యాంగులకి పెన్షన్లు కట్ చేసి ఆయన ఇప్పటివరకు ఇచ్చిన సైట్లు అవి కానీ అమ్మితే 5 సంవత్సరాలు ఈ పథకాలకి అన్నిటికీ సరిపడమైన ఇస్తున్నాడు. అంటే మేము మీడియాకి చెప్పటం కాదు, అది మీరే గ్రహించాలా. ఇంతంత 99 పైసలకి ఎకరా ఇచ్చి 100 కోట్ల రూపాయలు చేసే ఎకరాన్ని 99 పైసలకి ఇవ్వటం అంటే ఏంటి, మధ్యలో జరిగే మతలాభులు ఏమిటి అనేది ప్రతి ఒక్కరు గమనించాలా. అదే కాదు, నేను ఆలోచించింది ఏంటంటే, ఇది ఈ 99 పైసలకి ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తూ ఇది ఒక రెవల్యూషన్ ఖచ్చితంగా తీసుకురావాలనేది నా ఉద్దేశం. అదేవిధంగా గిట్టుబాటు ధరలు కానీ ఏది కూడా రైతులు మరీ అన్యాయం అయిపోతున్నారు. ఏ పంటకి నేను గడపకి తిరిగే టైంలో
నేను రైతులను గమనించాను. ప్రతి పంటకి పొగాకు కానీ, మిర్చి కానీ, వరి కానీ ప్రతి ఒక్కదానికి వాళ్ళు అనుకున్న రేట్ల కంటే మంచి రేట్లు వచ్చి అందరూ సంతోషంగా కనిపించారు.